2024 కొప్పెల్ కేంద్రంలో జరుగుతున్న ఒనిమా పోటీలో శిశింద్రియులు వయో విభాగంలో ఇప్పుడు తుది పోటీ మొదలవబోతున్నది. దాంట్లో నిత్య ఎంచుకున్న అంశము పరీక్షల వల్ల లాభం ప్రయోజనం ఏమిటి అన్న అంశము మాట్లాడడానికి నిత్య సిద్ధంగా ఉంది. నిత్య నీ సమయం షురు. పరీక్షలు చదువులో ఒక ముఖ్యమైన భాగం. ఏమైంది? ముఖ్యమైన అన్నదా? ఏమనాలి? ముఖ్యమైన అనాలి కదా, అవునా? ఓకే, సో ఇలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, రీసెర్చ్ చేయండి అమ్మా. ఇక్కడ నుంచి మారింది, నిత్య నుంచి ఇప్పుడు ఉదయ్ మాట్లాడతాడు. ఉదయ్ పరీక్షల వల్ల లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అన్న అంశం మీద కొనసాగించి మాట్లాడే ఈ సమయం ఇప్పుడు షురు. పరీక్షల వలన మనం మొత్తం సంవత్సరం అంటే మనం ఏం నేర్చుకున్నామో వాటి గురించి మనం ఏం రాయగలమో చూపిస్తాము. పరీక్షల వలన గురువుగాళ్ళు మనం మొత్తం ఏమనాలి? గురువుగాళ్ళు అన్నాడు. పట్టుకుంటారు, మనం వేసిన వలలో మనమే పడడం అని అంటారు. సో సిద్ధార్థ్ ఇక్కడి నుంచి రీసెర్చ్ చేయండి. ఇక్కడి నుంచి కొనసాగించి మాట్లాడే అవకాశం మీది షురు. పరీక్షలు మనకి ఎన్నో రకాలుగా ఓకే, ఎక్కువ సమయం తీసుకున్నాను. నీ ఆలోచన ధోరణి ధార ఆగిపోయింది. ఓకే, శిశింద్రిలో ఇట్లాగే ఉంటుంది, కొంచెం గట్టిగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, మాట్లాడడం అనేది కొనసాగుతూ ఉండాలి. ఓకేనా? మళ్ళా అవకాశాన్ని లాక్కున్న ఉదయ్ రీసెర్చ్ చేయండి. ఇక్కడి నుంచి కొనసాగిస్తాడు. మీరు రాసుకుంటున్నారు? ఓకే, ఇక్కడి నుంచి కొనసాగించే అవకాశం ఉదయ్, నీది షురు. మనం చదువుల్లో నేర్చుకున్నది. ఏమైందమ్మా? చదువులో చదువులో అనాలి, అనవసరంగా ఒత్తు పెట్టినందుకు నొక్కేస్తున్నారు. మాట్లాడాలంటే నొక్కేస్తున్నారు. ఆ కన్ఫ్యూజన్ లో వాడు లా బదులు లా అని అన్నది. ఓకే నాన్న, ఎవరు మాట్లాడదు. ఓకే, మళ్ళీ చెప్పను, కానీ ఈసారి చెప్తాను. ఓకే, పరీక్షల వలన ప్రయోజనం ఏమిటి? పరీక్షల నుంచి చదువు ఎటో వైపు వెళ్ళిపోతుంది, నిజమే, పరీక్షలకు సంబంధం చదువుతూ ఉంది. కానీ ఇక్కడి నీకు పర్వాలేదు కదా, నీకు అర్థమైంది కదా నా? ఇక్కడి నుంచి కొనసాగించి మాట్లాడే అవకాశం ఈషా, నీది షురు. ఏమైంది అనలేదు? ఓకే, రీసెర్చ్ చేయండి, పర్వాలేదు, బాగానే మాట్లాడి. -3 వేస్తాను ఇప్పటి నుంచి. ఓకేనా? ఈసారి వదిలేద్దాం, పర్వాలేదు. ఓకే, ఇప్పటి నుంచి వేస్తాను, అనవసరంగా మరీ ఎక్కువ ఆత్రంగా నొక్కితే వేస్తాను ఇప్పటి నుంచి. ఓకే, ఈషా కొనసాగించి మాట్లాడే సమయం షురు. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు వాటి వల్ల లాభం ఉండదు. ఎందుకంటే చాలా మంది తెలివి వాళ్ళు ఏమనాలి? తెలివితేటలు గలవాళ్ళు లేదా తెలివి గలవాళ్ళు అనాలి, కానీ తెలివి వాళ్ళు అనే దానికి పెద్ద సరైన ప్రయోగం కాదది. బాగా పట్టుకున్నాడు, చప్పట్లు కొట్టొచ్చు. ఈషా నుంచి రీసెర్చ్ చేయండి. ఈషా నుంచి లాక్కున్నాడు ఉదయ్. ఎన్నిసార్లు లాక్కుంటావురా? లాక్కుంటావు కదా, అంతే. ఓకే, ఐన్స్టైన్ చెప్తున్నాడు, ఐన్స్టైన్ గారు న్యూటన్ చెప్పినట్టున్నాడు. ఎనీవే, ఇక్కడి నుంచి కొనసాగించి మాట్లాడే అవకాశం ఉదయ్, నీది షురు. ఎందరో గొప్ప మహానుభావులు పరీక్షలు అసలు తీసుకోకుండా చాలా గొప్పవారు అయ్యారు. నేను కూడా అలా అవ్వాలనుకుంటున్నాను. పరీక్షలు కొన్నిసార్లు అసలు ఏం అవసరం